సభాధ్యక్షులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు హరీష్ రావు గారు, నేటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు శాసనసభ స్పీకర్ పెద్దలు గడ్డం ప్రసాద్ కుమార్ గారు, గౌరవనీయులు మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ మంత్రివర్యులు పెద్దలు శ్రీహరి ముదిరాజు గారు, దుబ్బాక శాసనసభ్యులు కొత్త ప్రభాకర్ రెడ్డి గారు, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు యాదవ్ రెడ్డి గారు, దేశపతి శ్రీనివాస్ గారు, ఆయిల్ఫెడ్ చైర్మన్ మిత్రులు నర్రా జంగారెడ్డి గారు, ఆయిల్ఫెడ్ అధికారులు, జిల్లా కలెక్టర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా ఆయిల్ఫెడ్ ఇన్ఛార్జ్ ఇతర అధికారులు, ముఖ్యంగా తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇనిషియేట్ తీసుకొని ఇంతమంది రైతన్నల్ని ఒక సమావేశ మందిరానికి తీసుకొచ్చినటువంటి వ్యవసాయ శాఖ మంత్రివర్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారికి మరొకసారి కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ సమావేశంలో పాలు పంచుకుంటున్నటువంటి రైతన్నలందరికీ కూడా తెలుగు నూతన సంవత్సరం సందర్భంగా శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక దుబ్బాక శాసనసభ్యులు గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, ఆయిల్ ఫెడ్ వేసేటువంటి లేదా ఆయిల్ ఫామ్ వేస్తున్నటువంటి రైతన్నలకి 4 సంవత్సరాలు పంట వచ్చేంత వరదాకా రైతుకి ఇబ్బంది కాకుండా ఉండడానికి అని చెప్పి భారత ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏదైనా సాయం చేస్తే బాగుంటుందని భారత ప్రభుత్వం నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ పేరిట పామ్ ఆయిల్ వేస్తున్నటువంటి ప్రతి రైతుకి ప్రతి సంవత్సరం 1 ఎకరాకి 4,200 రూపాయల్ని రెగ్యులర్గా ప్రతి రైతుకి ఇక్కడ ఆయిల్ ఫామ్ పండిస్తున్న ప్రతి రైతు ఖాతాలో రైతు విత్తనం కొనుగోలు చేసిన మరుక్షణం నుంచి పంట చేతికి వచ్చేంత వరదాకా ప్రతి సంవత్సరం ప్రతి ఎకరాకి 4,200 రూపాయల్ని రైతుల ఖాతాలో వేస్తుంది. పడకపోతే అది మీ తప్పది, మీ జిల్లా ఇన్ఛార్జిగా పనిచేస్తున్నటువంటి ఆయిల్ ఫెడ్ అధికారి తప్పు. ఆయిల్ ఫెడ్ అధికారి సిద్దిపేట ఇన్ఛార్జి గారు ఎవరైనా ఉంటే దయచేసి జిల్లా కలెక్టర్ గారు కొంతమంది రైతన్నలకి 4,200 రూపాయలు పర్ ఎకర్ రాలేదంట, ఆ వివరాలు సేకరించి 22వ తారీఖు రోజు ముఖ్యమంత్రి వచ్చేసరికి ప్రతి రైతుకి ఏ రోజు ఏ తారీఖున ఎన్ని డబ్బులు పడ్డాయనేది స్టేజ్ మీద మీరు చదివి చెప్పాల్సిందిగా నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే తెలంగాణలో ఆయిల్ ఫెడ్ అనేటువంటిది సంస్థ గత 5 సంవత్సరాల నుంచి చాలా గొప్పగా పనిచేసి డబ్బులు లేకుండా ఇబ్బందులలో ఉన్నటువంటి స్థితులలోంచి ఈరోజు సుమారు 200 కోట్ల రూపాయల్ని బ్యాంకులలో ఫిక్స్డ్ డిపాజిట్ నిధుల్ని పెట్టుకునేంత గొప్పగా ఆయిల్ ఫెడ్ సంస్థ ఎదిగింది. దీనికి కారణం భారత ప్రభుత్వం 2004 నుంచి 2014 వరకు ఎడిబుల్ ఆయిల్స్ని ఇతర దేశాల నుంచి సుమారు 9 మిలియన్ టన్నుల వరకు ఎడిబుల్ ఆయిల్స్ని దిగుమతి చేసుకునేటువంటి పరిస్థితి ఉంటే భారత ప్రభుత్వం 2014 తర్వాత పామ్ ఆయిల్ మీద పెంచినటువంటి సబ్సిడీ రైతన్నలకు ఇస్తున్నటువంటి ప్రోత్సాహం నేను ఇందాక చెప్పిన 4,200 పర్ ఎకర్ రైతన్నకు ఇస్తున్నటువంటి విధానం పట్ల రైతన్నలు ఆకర్షితులైనరు. దేశం మొత్తం సుమారు 15 లక్షల ఎకరాల లోపల ఈ పంట సాగు అవుతా ఉంటే అందులోపల మన తెలంగాణ మిగతా రాష్ట్రాలతో పోటీపడి ఎక్కువ శాతం పామాయిల్ దిగుమతికి పామాయిల్ను పండించేటువంటి దిశగా అడుగులేస్తున్నందుకు తెలంగాణ రైతాంగానికి ఈ ఉగాది పర్వదినం సందర్భంగా నేను శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఎప్పుడైతే 2020-21లో గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారు అశ్వరావుపేటకి ఈ ప్రాంతం నుంచి రైతుల్ని పంపండి అని చెప్పి అప్పుడున్నటువంటి మంత్రి గారు హరీష్ గారు అప్పటి కలెక్టర్ గారు అడిగితే దుబ్బాక ప్రాంతంలో ఎవరు కూడా ఈ పామాయిల్ పంట పెట్టడానికి కొంచెం హెసిటేట్ చేసినప్పుడు మొట్టమొదటి రైతుగా దుబ్బాక నియోజకవర్గంలో నేనే నా సొంత గ్రామం బొప్పాపూర్ లోపల పామాయిల్ పంటకి శంకుస్థాపన చేయడం జరిగింది. దాదాపు 3,000 ఎకరాలు సిద్దిపేట నియోజకవర్గం తర్వాత ఈరోజు సిద్దిపేట జిల్లాలో 3 నుంచి 3,500 ఎకరాల వరకు రైతులు పామాయిల్ పంట పండిస్తూ ఉన్నారంటే ఆ రోజు ఖమ్మంకి బస్సులు కట్టి అశ్వరావుపేటకు బస్సులు కట్టి రైతుల్ని తీసుకుపోయి పామాయిల్ గురించి పదే ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి కోతుల బాధ తప్పించుకోవడానికో ఇతర అడవి పందులు లాంటి సమస్యల నుంచి బయటపడడానికో రైతన్నలు పామాయిల్ వైపు అడుగులు వేయడం జరిగింది. నిజంగా పామాయిల్ పంట ఒక రకంగా చెప్పాలంటే రైతుకి మంచి ఆదాయాన్ని ఇస్తా ఉంది. కాబట్టి రైతన్నలు ఎవరెంత చెప్పినా రైతు అన్ని లాభ నష్టాలని బేరీజు వేసుకున్న తర్వాతనే తన పొలంలో ఏ పంట వేయాలనేది నిర్ణయించుకుంటాడు. ప్రభుత్వం ఎన్ని ప్రోత్సాహకాలు ఇచ్చినా
ఎన్ని సబ్సిడీలు ఇచ్చినా రైతు తన రోజువారీ వ్యవసాయం పనులోపల తనకు నష్టం లేదనుకున్నప్పుడు మాత్రమే ఆ పంట వైపు ముందుకు పోతాడు. పండించిన పంటని పొలం దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ చేసే బాధ్యతను కూడా ప్రభుత్వం తీసుకొని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కూడా ప్రభుత్వమే ఇస్తుంది. కాబట్టి రైతన్నకి మార్కెట్ పోవాలి, ఆరవేయాలి, వాన పడ్డది, రాళ్ళు పడ్డాయి, ఆగమైపోయినామనేటువంటి బాధ లేకుండా ప్రశాంతంగా రైతు 365 రోజులు ప్రశాంతంగా ఉండాలి అంటే ఫామ్ ఆయిల్ వైపు మనందరం కూడా నడవాలని చెప్పి మీ అందరినీ కూడా కోరుకుంటూ ఆ దిశగా గత ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్నటువంటి పనిని అభినందిస్తూ ఎద్దేడ్చిన వ్యవసాయం రైతేడ్చిన రాజ్యం బాగుపడదు. కాబట్టి రైతన్నల సంక్షేమం కోసం మీరు మేము అందరం భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలు ప్రోత్సాహకాలను తీసుకొని ముందుకెళ్లాలని, ఫామ్ ఆయిల్ సాగు దిశగా మనందరి అడుగులు పడాలని మీకందరికీ మరొకసారి ఉగాది పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై జవాన్, జై కిసాన్.